జగన్ ఓటేయండి అయ్యా, అందరు జగన్ ఓటేయండి. మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికరాండి. బాబు జగన్ ఓటు జానగుట్టు ఓటేటమ్మా. ఏమ్మా ఎక్కడ ఓటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వేయండి. జానగుట్టు జగన్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురండి అయ్యా. అమ్మా ఎక్కడ ఓటున్నా జగన్ ఓటేయండి. తప్పకుండా సాయం చేయండి తల్లి అయ్యా. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయండి. ఏమేం చెప్తాయి ఇక అందరూ వచ్చారా సనోయ్ తీసుకున్నా అంతా ఫ్యాన్ గుర్తుకోరండి అన్న. ఎమ్మెల్యే గారు చెప్పండి. ఒక్క నిమిషం ఫ్యాన్ గుర్తుకోరండి అన్న. జనంలో తప్పదు జగన్ కోటేయండి అన్న. మీ అందరి సహాయం ఉండాలి నాకు. ఇంటికి పెట్టుకుంటా కోటేయండి అయ్యా. రేపు నెల 13వ తారీఖున జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఈరోజు వివేకానంద మరియు బాలాజీ రీటైల్ అండ్ హోల్సేల్ వర్తక వ్యాపారస్తులను కలుసుకొని ఓటును అభ్యర్థించడం జరిగింది. అందులో పనిచేసే కార్మికులు కానీ షాపు యజమానులు కానీ ఎంతో ప్రేమపూర్వకంగా నన్ను సాదరంగా ఆహ్వానించినారు. రెండు చోట్ల బాలాజీలో కానీ వివేకానందలో కానీ వారి సొంత సోదరులాగా నన్ను ఆహ్వానించి బలంగా విశ్వాసంగా వారి మద్దతును నాకు చెప్పినందుకు బాలాజీ క్లాత్ మర్చెంట్స్ వాళ్ళకి కానీ వివేకానంద హోల్సేల్ అండ్ రీటైల్ క్లాత్ మర్చెంట్స్ వారికి కానీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రెండు చోట్ల కూడా నేను తిరిగిన చోట అన్ని షాపుల నుంచి కూడా నాకు సంపూర్ణమైనటువంటి మద్దతును, నా పట్ల విశేషమైన ప్రేమను అభిమానాన్ని వాళ్ళు కనపరుస్తూ ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నారు, పార్టీలు వేరే ఏమైనా కావచ్చన్న సంబంధం లేదు, నీవు మాకు కావాలా, మా వ్యాపారస్తులకు నీలాంటి నాయకుడు అవసరం. ఏ కష్టం వచ్చినా కూడా, మాకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వేగవంతంగా సత్వరమే స్పందిస్తావు, మా దగ్గరికి రాగలుగుతావు,
దానికి ప్రత్యామ్నాయమైన మార్గాలను వెతకగలిగి మాకు రిలాక్సేషన్ ఇచ్చేదానికి, రిలీఫ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయగలుగుతావు, మాతో కలిసి నిలబడుతావు. నీలాంటి నాయకుడు మాకు అవసరము. కాబట్టి పార్టీలతో సంబంధం లేదు, నీకు మేము ఓటు వేసి తీరాల్సిందే, వేస్తామని చెప్పి ఇంత గట్టి భరోసా ఇస్తాండి వ్యాపారస్తులకు, కార్మికులకు రాచమల్లు శిరస్సు వంచి ధన్యవాదాలు.